గ్లోబల్ సమ్మిట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్లో హెచ్ఐసిసిలో జరుగుతుంది. 2 రోజులుగా ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. నిన్న జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా వచ్చి గ్లోబల్ సమ్మిట్ని ఇనాగ్రేషన్ చేశారు. అయితే ఈ గ్లోబల్ సమ్మిట్లో ఎలాంటి రంగాలు ఏఐని ఉపయోగించుకొని వారు డెవలప్ చేస్తున్నారు, ఇక్కడ ఎలాంటి స్టాల్స్ ఉన్నాయి, ఎవరెవరు ఏఐని డెవలప్ చేస్తున్నారనే విషయాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో ఇక్కడ దాదాపు 100కు పైగా వివిధ రంగాలకు చెందిన కంపెనీలు కానీ డిపార్ట్మెంట్స్ కానీ ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఏ రంగాలకు చెందిన విభాగాలకు చెందిన వాళ్ళు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు, వాళ్ళు ఏఐని ఉపయోగించి భవిష్యత్తులో ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకురాబోతున్నారనే వారిని అడిగి తెలుసుకున్నాం. USM is primarily a technology oriented company. We have been building applications around AI, ML, IoT and enterprise level applications. So what we have been doing is we have been building at some of the applications in e-commerce like BigBasket, then in the edutech like Byju's, and we also work with one of the leading financial company in Dubai. Primarily it is a currency exchange application, and this application has been rated as the best fintech app by Forbes last year in the entire GCC. So this is a company which is primarily focusing on identifying what is the industry need, what is the problems they have in terms of understanding or leveraging technologies, and also helping them to enable in terms of what new technologies they should be adopting and how they should be implementing these new technologies. So this is exactly what USM has been doing, and we have been there in this building technology solutions for last 20 years, and we have built more than 1,000 plus applications all across the globe. పీపుల్స్కి ఎట్లా యూజ్ అవుతుంది? పీపుల్లో ఇప్పుడు టెక్నాలజీ చాలా ఏమవుతుందంటే ఇంతవరకు మనకు ఐటీ ఏమైందంటే ఒక ఎంటర్ప్రైజ్ ఎనేబుల్గా ఉంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఏఐ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ బీయింగ్ వెరీ యూస్ఫుల్ బికాస్ లాట్ ఆఫ్ డేటా విచ్ ఇస్ ఆర్గనైజేషన్ దగ్గర ఉండిందో ఆ డేటాని యూస్ చేసుకొని కస్టమర్ సెంట్రిక్ సొల్యూషన్స్ బిల్డ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు కస్టమర్కి వాళ్ళు ఎలాంటి కస్టమర్స్ వస్తున్నారు ఆ కంపెనీస్కి, వాళ్ళ పర్సోనాస్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ నీడ్స్ ఏమున్నాయి, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఎలా వస్తుంది, ఆ డేటా అంతా కంపెనీస్ దగ్గర ఉంటుంది. కానీ ఆ డేటాని ఇప్పుడు మనం పుల్అవుట్ చేసేసి ఏఐఎంఎల్ టెక్నాలజీస్ వాడుకొని ఆ కస్టమర్కి తగ్గట్టుగా మనం సొల్యూషన్స్ డిజైన్ చేయొచ్చు, ప్రోడక్ట్స్ డిజైన్ చేయొచ్చు, సర్వీసెస్ డిజైన్ చేయొచ్చు. సో అలా మనకు న్యూ టెక్నాలజీస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఎవరికి ఏమైందంటే టెక్నాలజీస్ ఉంది, కంపెనీస్ వరకు వాడుకున్నారు, బట్ వాళ్ళకి వచ్చిన కస్టమర్స్ దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్ డేటా ఉంటుంది కానీ దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో తెలిసేది కాదు. ఇప్పుడు మనకి న్యూ టెక్నాలజీస్ ఏఐఎంఎల్ వచ్చింది కదా, దాన్ని వాడుకుని అంటే మనం ఒక కస్టమర్ సెంట్రిక్ సొల్యూషన్స్ని కంపెనీస్ బిల్డ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. నా పేరు అనిరుద్ రెడ్డి, నేను హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఫర్ మ్యాథ్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ హబ్. ఇది డిఎస్టీ అనే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ స్థాపించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏఐ అండి. దీంట్లో మేము ఆల్మోస్ట్ ఏఐ స్టార్టప్స్ అన్నిటినీ తీసుకొని వీ విల్ ఇంక్యుబేట్ దెమ్. సో వీటితోని వాళ్లకు బేసిక్ ఐడియేషన్ దగ్గర నుంచి మార్కెట్ యాక్సెస్ ఇప్పించేంత వరకు వాళ్ళతో పాటు పనిచేస్తాం మేము. వాళ్ళకి ఐడియా ఉంది, ఎలా వెళ్ళాలి తెలీదు, వీ విల్ హెల్ప్ దెమ్ అవుట్, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి ఏంటి. స్టూడెంట్స్కి ఏమైనా యూజ్ అవుతుంది? స్టూడెంట్స్ విత్ ఐడియాస్ క్యాన్ కమ్ ఇన్. సో స్టూడెంట్స్కి మేము ఏఐ మీద లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ నర్చరింగ్ ఏఐ మైండ్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాము. ఇది స్టార్ట్ చేయడానికి ఇంకొక 1 month పడుతుంది. లాంచ్ చేసాము, బట్ బేసిక్ ప్రాసెస్ అని. సో కాలేజెస్కి అండ్ స్టూడెంట్స్కి వీఆర్ గివింగ్ అ లైవ్ ఇంటర్న్షిప్ అక్కడ. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి అడగాల్సిన అవసరం ఉండదు, రేపు పొద్దున ఏ కార్పొరేట్కి వెళ్ళాలి ఎట్టెళ్ళాలనే అవసరం ఉండదు. మా పోర్టల్కి వస్తే దే కెన్ గో హెడ్ అండ్ దెన్ డూ అ లైవ్ we have developed something called as a medical training simulator. This simulator is basically for doctors, all gynecologists who wants to be an IVF specialist. So instead of practicing on a real patient, they can practice on the simulator. So for example, if a doctor has to get trained, it has to work on patient many number of times. Many patients they have to go through while practicing. So here on the device, they can sit on the device, they can practice n number of times they want. They have got various cases loaded inside the system. It has got various different courses which are being loaded inside the system where they can practice on various different, what we call it as a difficulty level. Based on the difficult level, they can adjust it. If they want to practice a new case, for example, there is a new case where doctor has not handled before. So what we can do, we can integrate that case inside it. Doctors can first practice on the system and then they can go and practice on actual human. The device has something called as a feedback mechanism. In feedback mechanism, what we have, when we are trying to pierce our hand,
we get a pushback behind, right? So this is real time. So in the device also same thing happens. If you're trying to use the device, if there is a skin which is coming in between, if you're piercing a skin, it will give you the same feeling. You will have to use the same energy to pierce a needle which you are using for yourself. So the same thing happens in the system. The system is called as the Fertilator. It's already commercially available, can be used. So that's what is our simulation. Hi, my name is Pawan. I'm the COO of MagicRoll.ai. MagicRoll.ai is a platform where you edit your videos. MagicRoll AI, on which you shoot your video, upload it, and the AI will automatically edit your video. So whatever you are talking about, say you are talking about Telangana government scheme, and it automatically analyzes all the things you are talking that who the person you are. It also analyzes, and then it automatically edits everything. It fetches out all the assets in that video, the assets required in that video, and it puts out automatically. So roughly 1 hour of 1 minute of video requires 4 hours of editing. We are doing the same thing in 5 minutes. Thank you. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఇక్కడ రోబోని తయారు చేయడం జరిగింది. అయితే దీనిని ముఖ్యంగా హాస్పిటళ్ళల్లో, రెస్టారెంట్లలో, వివిధ అదే ఇండస్ట్రీలలో కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఎక్కడైతే ఆపత్కర సమయంలో అక్కడికి మానవులు వెళ్ళలేనప్పుడు అత్యవసర సమయంలో కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే దీన్ని ఒకసారి మాన్యువల్గా ఆపరేట్ చేయడంతో పాటు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఎవరైనా దీనికి అడ్డుగా వస్తే ఆటోమేటిక్గా అది ఆగిపోయే విధంగా దీన్ని రూపొందించడమని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఇక్కడ మూమెంట్ చూసుకున్నట్టయితే ఇది ఇప్పుడు రోబో నడుస్తున్నప్పుడు మనం ఒక్కసారిగా ఇక్కడ ఎదురుగా వెళ్ళినప్పుడు మాత్రం ఆటోమేటిక్గా ఆగిపోయే సిస్టమ్ను కూడా ఏఐ టెక్నాలజీతో ఇక్కడ వీళ్ళు ఉపయోగించారని చెప్తున్నారు. అయితే దీనికి రోబోకి సంబంధించిన మరిన్ని వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు ఈ రోబో పనిచేస్తుంది కదా, దీనికి అసలు మీరు ఎట్లాంటి టెక్నాలజీ ఉపయోగించారు? సాఫ్ట్వేర్స్ ఏమైనా వాడారా? ఆబ్వియస్లీ లైక్ రోబో నడపడానికి 2 types ఆఫ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. రాస్ అంటారు, రాస్ 1 అండ్ రాస్ 2 రోబోటిక్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్. అండ్ రాస్ 1 అన్నది కామన్గా కొంతమంది వాడుతూ ఉంటారు. రాస్ 2 ఈజ్ ద వెరీ లేటెస్ట్ టెక్నాలజీ. ఇండియాలో అసలు కొన్ని కంపెనీస్ ఇంకా యూజ్ చేయట్లేదు ఆ టెక్నాలజీ. అండ్ ఆబ్వియస్లీ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఈ సాఫ్ట్వేర్ అండ్ ఈ టెక్నాలజీ వాడి ఈ రోబో తయారు చేయటం అయిందండి. ఏఐకి 2 మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. ఒకటేమో మీరు నేర్చుకుని దాన్ని వాడటం. ఇక్కడ ఏదైతే ప్రతి స్టాల్ ఉందో ఎలా అయితే Levo.ai ఇది ఏం చేస్తుంది, ఫ్రమ్ ద ఏపీఐ సెక్యూరిటీ పర్స్పెక్టివ్ స్టూడెంట్స్ హు ఆర్ ఇంటూ సైబర్ సెక్యూరిటీ, ఎవరైతే సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడానికి వచ్చారో వాళ్ళని ట్రైన్ చేస్తుంది టు డెలివర్ బెటర్ ప్రొడక్ట్స్, రైట్? అది స్టూడెంట్స్కి పనికి వస్తుంది ఏఐ ఎలా డెలివర్ చేయాలి. బట్ ఎండ్ యూజర్ ఎవరైతే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఫర్ అగ్రికల్చర్, దేనిలో అయితే డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేసి హౌ టు సీడ్, హౌ టు డూ దిస్ స్టఫ్ అనేది ఎండ్ యూజర్స్కి. సో ఏఐ అప్లికేషన్స్ ఈజ్ ఆన్ 2 స్టాండర్డ్స్. ఒకటేమో స్టూడెంట్ లెవెల్లో ఉంటుంది, ఇంకోటేమో ఎండ్ యూజర్ లెవెల్లో ఉంటుంది. సో ప్రతి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది వీఆర్ బిలీవింగ్, అండ్ వీ స్ట్రిక్ట్లీ బిలీవ్ దట్ ఏఐ ఇస్ గోయింగ్ టు బీ ద ఫ్యూచర్ ఇన్ ద నెక్స్ట్ 5 years. నమస్కారం అండి, మేము జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్. మేము ఇక్కడ ఒక స్టాల్ పెట్టాము. బేసికల్లీ మా డిపార్ట్మెంట్ ఏంటంటే ఇది మొత్తము ఇండియా మొత్తం సర్వే చేస్తుంది, జియాలజికల్ సర్వే చేస్తుంది. జియాలజికల్ సర్వేలో కేటగిరీ ఏంటంటే మేము మినరల్స్ కోసం సెర్చ్ చేస్తాము, అర్త్క్వేక్ కోసం సెర్చ్ చేస్తాము, ల్యాండ్ స్లైడ్స్, ఈ మొత్తం ఇండియా మొత్తము అన్ని విధాలుగా డేటా స్వీకరిస్తాము. ఆ డేటాతో మేము ఒక డేటాబేస్ ఉంటుంది, మా వెబ్సైట్లో కూడా ఈ డేటా అవైలబుల్ ఉంటుంది. కానీ రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ తరపు నుండి NGDR అనే ఒకటి, నేషనల్ జియో సైన్స్ డేటా డిపాజిటరీ, అందులో మేము సేకరించిన డేటా మొత్తము డిస్ప్లేలో పెడతాం. ఎవరైనా అగ్రికల్చర్ కోసము, హెల్త్ కోసము, లేదంటే మినరల్ మైనింగ్ కోసము అన్ని చోట్ల మా డేటాని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్ ఉంటుంది. సాయిల్ ఎక్కువ ఉంది మన ఇండియాలో, సాయిల్లో ఉండగా అవి మొత్తం బయట కనిపించవు. బయట కనిపించినప్పుడు ఏం చేస్తామంటే ఇప్పటి వరకు మేము సేకరించిన సాయిల్ డేటాని బట్టి ప్లస్ ఇంకా జియాలజికల్ సర్వే, ఏరియల్ సర్వేస్ అన్నిటి డేటాను కొలాబరేట్ చేసి ఒక డేటాబేస్ని తయారు చేసుకున్నాము. ఆ డేటాబేస్ ఏఐకి ట్రైన్ చేస్తాం. ఆల్రెడీ మా దగ్గర ఉన్న డేటా ఎంత పనికొస్తుంది, ఆల్రెడీ దాని బేస్ మీద ఎన్ని ఎక్స్ప్లోరేషన్లు జరిగినాయి. ఆ ఏఐ ఏం చేస్తుందంటే మనకు తెలియని ఏరియాస్లో సేమ్ సెటప్ ఉంటే ఆ ఏరియాల్లో మనకు రిజల్ట్స్ ఇస్తుంది.
ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మూసీని సుందరంగా తీర్చిదిద్దాలని అలాగే థేమ్స్ నదిని తలపించేలా హైదరాబాద్లో మూసీ నది ఉండాలని ఒక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే దానికి సంబంధించిన కాలేజ్ సిబిఐటి కాలేజ్ వాళ్ళు కూడా ఒక నమూనాను ఏర్పాటు చేశారు. దీన్ని ఇక్కడ మనకు 3D ప్రింట్అవుట్లో చేసి భవిష్యత్తులో మూసీని డెవలప్ కనుక చేస్తే ఏ విధంగా ఉంటుందనేది మొత్తం ఇక్కడ 3D ప్రింట్అవుట్లో చూపించడం జరిగింది. ఇక్కడ బ్లూ కలర్లో చూసుకున్నట్టయితే ఇది మొత్తం మూసీ నది, అవి పక్కన గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇది వాకింగ్ ట్రాక్, అట్లా గార్డెనింగ్ చేస్తారు. అయితే ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది మాత్రం ఇది సైక్లింగ్ ట్రాక్ అని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ మనతో ఈ డిజైన్ రూపొందించిన కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో ఇది మేము యాక్చువల్లీ డెవలప్ చేసిన మూసీ ప్రాజెక్ట్ మోడల్. అంటే రేపు ఫ్యూచర్లో భవిష్యత్తులో ఉంటుంది మూసీ అని చెప్పడానికి మేము చేసిన మోడల్ ఇది. మేము యాక్చువల్లీ ఒక డ్రోన్ షూట్ ద్వారా ఈ 44 కిలోమీటర్ స్ట్రెచ్ ఏదైతే ఉందో వెస్ట్ ఓఆర్ఆర్ టు ఈస్ట్ ఓఆర్ఆర్ మొత్తం డ్రోన్తో స్కాన్ చేసి ఒక 2D ఫైల్ వచ్చింది. దాన్ని మేము 3D మోడల్లో డెవలప్ చేసి మొత్తం 3D ప్రింటెడ్ మోడల్ ఇది, 3D ప్రింటెడ్ అక్రిలిక్. ఇందులో మేము ఫ్యూచర్ బిల్డింగ్స్ అయితే పెట్టాము, బట్ కొన్ని ఇప్పటికీ ఉన్న ఈ ప్రామినెంట్ బిల్డింగ్స్ అవి ఈ భవనాలనే ఉంచాము మేము. మీకు ఇక్కడ గ్రీన్ కలర్ స్ట్రాప్స్, బ్లాక్ కలర్ స్ట్రిప్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇవి గ్రీన్ కలర్ అంతా వెజిటేషన్ అనమాట. మూసి పక్కనే ఇలా వెజిటేషన్ పార్క్ లాగా ఉండాలని చెప్పని మేము అనుకొని ఇలా పెట్టాము. ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో ఇవి సైక్లింగ్ ట్రాక్స్, మామూలుగా వాకింగ్ ప్లేస్లు, వాకింగ్ ట్రాక్స్ అలా పెట్టడానికి అనమాట. ఇంకా మేము ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మేము ఏమనుకున్నామంటే అసలు మూసి ఎందుకు డర్టీగా ఉంటే అలా ఎందుకున్నాయి మూసి నీళ్ళు మురికి నీళ్ళు లాగా అని చెప్పని అనుకొని మేము రీసెర్చ్ చేస్తున్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఈ సూవర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ నీళ్ళన్నీ మురికి నీళ్ళన్నీ నీళ్ళలో అదే మామూలుగా ఇంట్లో నుంచి మురికి వాటర్ అంతా దానిలో కలిసిపోతుంది. అది కాకుండా ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్య నీళ్ళు అండ్ జనాలు కూడా చెత్తేస్తూ ఉంటారు ఊరికూరికినే మూసీలో. సో ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి మూసీ వాటర్లో ఉండడానికి. అండ్ మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఫ్లడ్ వచ్చిందని చెప్పంటే చాలా దారుణంగా తయారవుతుంది ఇక్కడ మొత్తం అంతా కూడా. మేము ఏమనుకున్నామంటే ఇప్పుడు దీన్ని ఎలాగో గవర్నమెంట్ మార్చాలి అనుకుంటుంది. అందులో మేము ఏమనుకున్నామంటే ఈ ప్రాసెస్ చాలా రోజులు పడుతుంది. సో దీంట్లో ఎక్కడ ఎన్ని స్టేజెస్లో మనం ఏఐ వాడచ్చు అనే దానికి మాకు ఒక ఐడియా వచ్చింది. అప్పుడు మేము ఏమనుకున్నామంటే ఇప్పుడు స్టార్టింగ్లో మనం పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి గార్బేజ్ అంతా చెత్త అంతా ఎక్స్కవేట్ చేయాలి. కానీ ఫ్యూచర్లో ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు సెన్సర్ బేస్డ్ ఏఐ సిస్టమ్స్ డ్రోన్స్ ఉన్నాయంటే అవి ఏం చేస్తాయంటే చెత్త కనిపించగానే డిటెక్ట్ చేసి అవి కలెక్ట్ చేసి డిపాజిట్ చేస్తాయి డంప్ యార్డ్స్లో. అదొకటే కాకుండా మనం వాటర్ క్వాలిటీ మానిటరింగ్ అంటారు. అంటే ఇక్కడ ఎక్కడైనా వాటర్ కనుక ముందు కనుక డిటెక్ట్ అయిందంటే ఇక్కడ వాటర్ క్వాలిటీ బాగాలేదు అని దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఏం చేయాలి, ఫ్యూచర్ స్టేషన్స్లోని ఏమైనా కెమికల్స్ రిలీజ్ చేయాలా లేదా ఏదైనా ఫిల్టరింగ్ చేయాలా అని చెప్పనని అది డిటెక్ట్ చేసి అది నెక్స్ట్ సిస్టమ్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఒక సిస్టమ్ లాగా ఉంటుంది అనమాట అదంతా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భవిష్యత్తులో తమకు చాలా ఉపయోగాలు ఉంటాయని, అట్లాగే ఉద్యోగాలు పోతాయని ఎవరైతే అంటున్నారో అవన్నీ ఒక అపోహ మాత్రమే. భవిష్యత్తులో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయని, మాకు ఫ్యూచర్లో ఈ టెక్నాలజీ చాలా బాగా ఉపయోగపడుతుందని విద్యార్థులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్ కుమార్, HICC నుంచి.